ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ₹400కే 1 CR ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి బాగా విస్తృతంగా వైరల్ అవుతుంది. అసలు ఏంటిది? అసలు ఉందా అట్లాంటి స్కీమ్ నిజంగానే? చాలామంది ఇన్సూరెన్స్ కంపెనీలు వెంట చూస్తుంటారు. వాళ్ళకి జనరల్ ఇన్సూరెన్స్ కావాలన్నా, లేకపోతే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావాలన్నా, ఇలాంటి రకరకాల ఇన్సూరెన్స్ కోసం చూస్తూ ఉంటారు. కానీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కన్నా, ఒక బ్యాంకు కన్నా, బ్యాంకులు కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాయి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాయి. బ్యాంకులు తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలలో దొరికేటువంటి పాలసీ ప్రీమియం ఏదైతే ఉందో, ఆ ప్రీమియంలో ఒక 10% కడితే, ఒక 5% కడితే కూడా ఆ ప్రీమియం కన్నా 2 నుంచి 5 10 కూడా ఎక్కువ డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి స్కీమ్స్ని పోస్ట్ ఆఫీసులు తయారు చేశాయి. మన ఇండియన్ పోస్ట్ ఆఫీస్. ఓకే. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మార్పు లోపల ఇండియన్ పోస్ట్ ఆఫీస్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంపెనీ. దాంట్లో ఎవరి ప్రైవేట్ భాగస్వామ్యం ఉండదు. ప్రతి పల్లెటూరులో మీకు దాదాపుగా ఒక మేజర్ గ్రామ పంచాయతీ అయితే మీకు ఖచ్చితంగా అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఒకప్పుడు ఏదో ఉత్తరాలు అందించేటువంటి పోస్ట్ ఆఫీస్ కాదు ఇప్పుడు అక్కడ ఉన్న పోస్ట్ ఆఫీసు. బ్యాంక్ ఎలా నడుస్తుందో బ్యాంకు సరిదంబానంగా నడిచేటువంటి పోస్ట్ ఆఫీసులు మనకు కనబడతాయి. కంప్యూటర్స్, సిస్టమ్స్, ఆన్లైన్ లోపల మీరు మనీ పే చేసుకోవచ్చు, మనీ తీసుకోవచ్చు. అన్ని రకాల అవకాశాలు బ్యాంకులో ఎట్లా కల్పిస్తున్నారో అక్కడ కూడా కల్పిస్తున్నారు. దానికి తోడుగా ఇన్సూరెన్స్ స్కీములు కూడా ప్రవేశపెట్టింది. ఎలాంటి ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి ఇక్కడ అంటే, ₹1 ప్రీమియం చెల్లించకుండా ఒక పేదవాడు, నిరుపేద 2 లక్షల వరకు, ఏదో 2 లక్షల వరకు మినిమంగా ఉండేటువంటి ఇన్సూరెన్స్ అతనికి దొరికేటట్టుగా అవకాశం, అకౌంట్ ఉంటే చాలు పోస్ట్ ఆఫీస్ అంతే. దీంతో ఒక ₹100 నుంచి ₹500 కడితే 10 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశాలు కల్పించబడింది. అంతకన్నా కొంచెం ఇంకెక్కువ వెళ్ళి ₹1000 దాకా కడితే 20 లక్షల దాకా వచ్చే అవకాశం కల్పించబడింది. అంటే తక్కువ ప్రీమియము ఎక్కువగా మేలు జరిగే అవకాశం కల్పించింది. దానికి తోడుగా టర్మ్ పాలసీ అనేటువంటి ఒక పాలసీ సిస్టమ్ ద్వారా నెలకు ₹400 చెల్లించడం మొదలు పెడితే 12 నెలల్లో కట్టేది మొత్తం 4,800 కడతారు. ₹1,00,00,000 దానికి ప్రీమియం వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. ఓన్లీ డెత్ అయినప్పుడే వస్తుంది ఇది. డెత్ ఒక్కటే కాకుండా దీంట్లో యాక్సిడెంట్లు కూడా ఉంది. యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్లో ఒక కాలు, ఒక చేయి పోతే మీకు ₹1,00,00,000 వస్తుంది. 2 కాళ్ళు లేక 2 చేతులు పోతే ₹1,00,00,000 వస్తుంది. తర్వాత దీంతో పాటుగా హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంత ఖర్చు వస్తుంది. ప్లస్ దీంతో పాటుగా పిల్లల చదువు కొంత డబ్బు వస్తుంది. అనేక రకాల ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి దీనికి ఏమైనా పేరు పెట్టారా సార్ ఈ స్కీమ్కి? ఈ టర్మ్ పాలసీలోనే వస్తుంది. టర్మ్ పాలసీలో వస్తుంది. కానీ దీనికి ఒక కండిషన్ ఉంది. ఎవరు పడితే వాళ్ళు ₹1,00,00,000 తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే, ఏ వ్యక్తి జీవితంలో అయితే సంపాదన ఉంటుందో, కనీసం ₹50,000 ప్రతి నెల సంపాదించగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ₹1,00,00,000 ప్రీమియం అనేది కట్టుకోవడానికి అవకాశం కల్పించబడింది. మామూలు సామాన్యుడికి అవకాశం లేదు. ఎందుకంటే నీ ఆదాయాన్ని బట్టి నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, నేను చనిపోతే రేపు పొద్దున నేను బతుకున్నంత కాలం నేను సంపాదించే సంపాదనతో ఇంత సంపాదన నేను నా కుటుంబానికి ఇవ్వగలను అనుకున్నప్పుడు, చనిపోయినప్పుడు కూడా కనీసం దాంట్లో ఎంతో కొంత భాగాన్ని దాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత ఉన్న ఉద్దేశంతో ఈ పాలసీ పెట్టడం జరిగింది. ఒకవేళ చనిపోకపోతే కట్టిన డబ్బులు తిరిగి వస్తాయా ఈ పాలసీ? రాదు. ఇది సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇందులో ఉన్న ఇంకా గొప్పతనం ఏంటంటే, ఫస్ట్ నెల మీరు 400 కట్టారు, నేను కట్టాను అనుకోండి, 400 తర్వాత నాకు రిస్క్ అయింది అనుకోండి, మొత్తం అమౌంట్ వచ్చేస్తుంది. మళ్ళీ మిగతా పాలసీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే 400కే వచ్చినట్టు లెక్క. 12 నెలలు 400 ఒక్క వాయిదా చెల్లించినా కూడా పూర్తి ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మనం చెప్పగలిగే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అర్హత ఉన్న వ్యక్తి, అర్హత ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నట్టు లెక్క. ఏమి నిరుపేదైనా కూడా అర్హత ఉంది దాంట్లో. ప్రతి ఒక్క వ్యక్తి మీ దగ్గరలో ఉండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏమేమి పథకాలు ఉన్నాయో తెలుసుకోండి. చాలా పథకాలు ఉన్నాయి. ఇదే కాకుండా మీరు ఏమైనా అమౌంట్ డిపాజిట్ చేసినా కూడా బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది మీకు. బ్యాంకుల కన్నా మీకు పూర్తిగా భద్రత కల్పిస్తుంది. ఒక షెడ్యూల్ బ్యాంకు అంటే ఒక నేషనలైజ్ బ్యాంక్ కానీ ఒక ప్రైవేట్ బ్యాంక్ కానీ మీరు వెళ్ళి డబ్బు పెడితే, అక్కడ డబ్బు పెట్టుకుంటే మీరు ఆ బ్యాంకులో 5 లక్షల కన్నా మించి మీరు ఏమైనా డిపాజిట్ చేసి ఉన్నట్టయితే, ఆ బ్యాంకు ఒకవేళ దివాలా తీసినా, కాలిపోయినా, ఇంకొక రకమైన పరిస్థితులు ఏర్పడ్డా మీ డబ్బు 5 లక్షలు మాత్రమే మీకు గ్యారెంటీ వస్తుంది. మిగతా డబ్బు మీకు రాదు. 5 లక్షల లోపల అయితే మీరు ఎంత కట్టారో అంతే వస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ రాదు మీకు. కానీ పోస్ట్ ఆఫీసులో మీరు 50 లక్షలు పెట్టినా ₹1 పోకుండా మీ 50 లక్షలు మీకు భద్రంగా వెనక్కి వస్తుంది, వడ్డీతో సహా. అంటే 100% వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ. రెండోది, ఇందులో పెట్టిన ప్రతి రూపాయి దేశ భద్రతకు ఉపయోగపడుతుంది, దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మన రోడ్లకి, మన డ్రైనేజ్కి, మన వాటర్కి, లేదా మన రైల్వేస్కి, మన డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో అట్లా కాదు. మీకు నేషనలైజ్ బ్యాంకులో కూడా 51% మాత్రమే గవర్నమెంట్ ఉంటుంది, 49% గవర్నమెంట్కి ఉండదు. ప్రైవేట్ వాళ్ళు ఉంటారు దాంట్లో. కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే, పోస్ట్ ఆఫీసులో మ్యాక్సిమంగా ఉపయోగించుకుంటే మనకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వం అంటే మళ్ళీ మనకే దాని ద్వారా వచ్చే మేలు అవుతుంది. భద్రత ఉంటుంది 100%.
మనకు అందుబాటులో పక్కనే ఉండే అవకాశాలు ఉన్నాయని మన విజ్ఞప్తి.